హలో మై డియర్ వుడ్ బి టీచర్స్, నేను మీ రాజీ. నేను మీ ఫ్రెండ్ లాంటి దాన్ని. మీ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూ అన్నీ ఉన్నాను. ఈ మధ్య టర్న్ ఆఫ్ చేశాను, ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు. నేను ప్రిపేర్ అవుతున్నాను కదా, టైం సరిపోక కామెంట్స్ని టర్న్ ఆఫ్ చేశాను. ఓకేనా? తర్వాత ఈ ఎగ్జామ్స్ తర్వాత డిఎస్సికి మనం నీట్గా చదువుకుందాం, ఫ్రెండ్స్ లాగే చదువుకుందాం. ఓకే, నేను మీలో ఒకరిని. ఓకేనా? స్టడీ విత్ మీ, నాతో పాటు చదవండి. సైన్స్ క్లాసులు, అలాగే జీకే షైన్ ఇండియా క్లాసులు, అలాగే నేను సైకాలజీ క్లాసులు కూడా చేస్తాను. అవసరమైతే పిఈ కూడా. ఎగ్జామ్స్ దాకా, డిఎస్సి ఎగ్జామ్స్ దాకా మన ఈ జర్నీ ఇలా కొనసాగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని చూడండి. ఓకేనా? నిన్న జరిగిన 7th అక్టోబర్ జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చూద్దాము. కొంచెం డిఫికల్ట్గానే వచ్చింది అంటున్నారు. ఇక్కడ చూడండి, తెలుగులో పరివర్తన పాఠం ప్రక్రియ ఏంటి? ప్రక్రియ వచ్చి ఇది కథా ప్రక్రియ అనమాట. లెసన్ అంతా కథ రూపంలో రాయబడింది. నెక్స్ట్ బుద్ధిహీనుడు, బుద్ధి చేతహీనుడు. ఇక్కడ సమాసం అడిగాడట. తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. అదే విభక్తి అడిగితే తృతీయ విభక్తి అవుతుంది అనమాట. విభక్తులు చూసుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రులు. అంటే సంధి అడిగాడట. సమాసం అడిగితే మనకి తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం ఈజీగా పెట్టేస్తాం. కానీ సంధి అడిగాడట కాబట్టి ఇప్పుడు దా వచ్చింది చూడండి. విడదీసినప్పుడు తా వస్తుంది, కలిపినప్పుడు దా వస్తుంది. అంటే గసడ దవాదేస్తుంది మనకి. దుర్బలులు అర్థం ఏంటంటే బలహీనమైన. ఆతిథ్యం పాఠం భారతంలోని ఏ పర్వంలోనిది? ఇది మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆతిథ్యం లెసన్ నేను ఆల్రెడీ క్లాసెస్ చేశాను. ఎన్ని క్లాసెస్ అంటే 6th నుంచి 10th దాకా కోడింగ్తో మరీ చేశానండి క్లాసులు, గుర్తుపెట్టుకునేలాగా. ఇక్కడ చూడండి, సేకరణ వచ్చి మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసంలోనిది. ఇక్కడ మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు ఉంటాయి. ఇది కూడా బిట్. 15 పర్వాలు ఉంటాయి. దీన్ని రాసింది తిక్కన సోమయాజి. ఆతిథ్యం లెసన్ రాసింది ఆతిథ్యం, తీ ఉంటుంది చూడండి, ఆతిథ్యం తిక్కన సోమయాజి. ఇతని బిరుదులు ఏంటంటే ఆదికవి, ఉభయ కవి మిత్రుడు. అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన అంటాం కదా. ఉభయ కవి వాళ్ళతో పాటు మిత్రుడు, ఉభయ కవి మిత్రుడు. కవి బ్రహ్మ అంటే మధ్యలో వాడు కదా. నన్నయ్య తిక్కన మధ్యలో వస్తాడు కాబట్టి బ్రహ్మ అన్నట్టుగా చూస్తారనమాట. కవి బ్రహ్మ అంటారు. మహాభారతం శాంతి పర్వం తృతీయ శ్వాసంలోనిది ఇది. ఓకేనా? నెక్స్ట్, కన్ను బుద్ధి నానార్థాలుగా వచ్చే అర్థం కలది ఏది అంటున్నాడు. ఇది దర్శనం అవుతుంది. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం ఏది? 2 పాఠాలు ఉన్నాయి. మాయా కంబళి మానవ స్వభావమే. భిక్షా లెసన్ 10th క్లాస్లో ఉంటుంది, అది కూడా మానవ స్వభావమే ఇతివృత్తంగా ఉన్న లెసన్స్ అనమాట. 2 ఉన్నాయి. అక్కడ ఆప్షన్ బట్టి పెట్టాలి. అనునాసికాలు అంటే ఏంటంటే ముక్కుతో పలికేవి. చివరిన ఉంటాయి చూడండి, జ్ఞ, ఇజ్ఞ, తర్వాత నా, ఇలా ముక్కుతో పలికేవి చివరినున్నవన్నీ కూడా. టాటా డాడానా, తాత దాదానా, ఇలాగా ముక్కుతో పలికే వాటినే మనం అనునాసికాలు అంటాం. అక్కడ వర్డ్ని బట్టి పెట్టాలి. పొట్టన పెట్టుకొనుట అనేది ఏంటి? సామెత, జాతీయమా, పొడుపు కదా, ఇట్లా అడుగుతాడు. ఇది మనకి జాతీయం. లింగ వచన విభక్తి లేనిది ఏంటి అంటే అవ్యయం వస్తుంది. ఓ అంటే దానికి ఎటువంటి అంటే ఏకలింగం, పుంలింగం ఇలాంటివి ఏమీ ఉండవు. విభక్తులు కూడా ఉండవు. చేతన్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఏకవచనం, బహువచనం ఇలా ఏమీ ఉండవు. ఓ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఓ ఉంటుంది. అలాగే తీసుకో, కో, ఓ అని వస్తుంది చివర. ఇంకో నువ్వు చదువు, ఓ ఓ అన్నట్టు మీనింగ్తో వస్తుంది. అంటే ఆజ్ఞల్ని తెలియచేస్తుంది. ఓకేనా? ఇది అవ్యయము. నెక్స్ట్ మనకి చిలుకూరి దేవపుత్ర గారు ప్రైజ్ అందుకున్న నవలేది అని అడుగుతున్నాడు. మమకారం లెసన్ ఇది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రూఫ్. ఇక్కడ నేను పిక్చర్ వేసి మరీ చెప్పానంటే మీకు ఏదో రకంగా అట్రాక్షన్ కలిగాలి మనకి చదివేటప్పుడు. నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను. నేను మీ అందరికీ ఉపయోగపడుతున్న నాలెడ్జ్, జాబ్ వచ్చినా రాకపోయినా ఈ రకంగా అయినా నలుగురికి హెల్ప్ అవ్వచ్చు. అయితే ఛానల్ క్లిక్ అవుతుంది, లేకపోతే లేదన్నట్టుగానే నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, చిలుకూరి దేవపుత్ర చిలకేసాను నేను. దీంట్లో ఎంత కోడింగ్తో నేను రచనలన్నీ వచ్చేలా చెప్పాను. ఇక్కడ చూడండి, చిలుకూరి దేవపుత్ర గారు ప్రైజ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ప్రైజ్ రాశాను. ఇక్కడ ఎలా అడిగాడంటే అమెరికన్ అసోసియేషన్ వారి చేత థర్డ్ ప్రైజ్ అందుకున్న నవల ఏంటంటే పంచమం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి? నవల ఏదైనా అడిగాడు, పంచమమే ఆన్సర్ అవుద్ది. ఓకే, అమెరికన్ అసోసియేషన్ వారి చేత థర్డ్ ప్రైజ్ అందుకున్న నవల ఏది? చిలుకూరి దేవపుత్ర గారు రాసిన నవల ఏది అంటే పంచమం ఇంపార్టెంట్. నెక్స్ట్ వేరే రచనలు కూడా ఉన్నాయి, మనం చూడాలి. 6 గ్లాసులు, చివరి మనుషులు, వంకర టింకర, ఇవన్నీ చూడండి ఒకసారి.
కోడ్ ఏంటంటే, పంచరంగుల చిలుకనైనప్పటికీ ఏకాకినై ఈ వంకర టింకర పంజరంలో బందీనైనాను. ఓకే. పిల్లలు చందమామను అడిగితే అద్దంలో చూపిస్తారు కానీ, అదే మనుషులు పిల్లలు చిలుకను తెమ్మని అడిగితే వెంటనే 6 చివరికి తెచ్చి ఇస్తారు. ఓ శ్రీరామా, నన్ను కాపాడు. రోజూ 6 గ్లాసుల నీళ్లు, గింజలు వేసి తినిపించి నన్ను సోమరిని చేస్తున్నారు. గుర్రంలా పరిగెత్తే నన్ను సోమరిని చేస్తున్నారు. ఇక్కడ గుర్రం జాషువా గారిది పురస్కారం ఉంది. ఓకే. చాసో అంటే చాగంటి సోమయాజులు. సోమరిని చేస్తున్నారంటే సోమయాజులు వస్తది. మొత్తం 6 గ్లాసులు, ఏకాకి, చివరి మనుషులు ఇవన్నీ కూడా ఇందులో వచ్చేలాగా నేను రాసాను కోడింగ్‌తో. ఎవరైనా కావాలంటే క్లాసులు చూడండి. ఓకే. నెక్స్ట్ మనకి తెలుగు ఇంకా ఉంది చూడండి. శేఖర్ రేపు ఊరెళ్తాడు. రేపు వెళ్తాడు కాబట్టి ఇది మనకి ఏ కాలం అంటే భవిష్యత్ కాలము. పద్యం ఇచ్చి ఛందస్సు గుర్తించమని అడిగాడట. అక్కడ చంపకమాలకు సంబంధించింది ఇచ్చారట. అది గుర్తులేదు, వాళ్ళకి చెప్పలేదు. ఎపెప్ సూచించిన సూత్రాల సంఖ్య ఎంతంటే 6. ఆకాశంలో విహరించేది, ఇక్కడ వ్యుత్పత్తి అర్థం అడిగాడు. విహంగము అంటే ఆకాశంలో విహరించేది పక్షి. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది అన్న అలంకారం ఏదంటే అతిశయోక్తి, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం. ఓకే. ఆ ఆలయ శిఖరం ఆకాశాన్ని అంటుతుందా అన్నట్టుంది. ఇలాగా అతి ఎక్కువగా చెప్తారనమాట. దాన్ని అతిశయోక్తి అలంకారం అంటాం. ఆంధ్ర కాశ్మీర్ అని ఎక్కడంటాం, దేన్ని అంటామంటే లంబసింగి. ఓకే. విశాఖపట్నంలోని లంబసింగి. ఇక్కడితో మనకి తెలుగు కంప్లీట్ అయింది. నెక్స్ట్ సైకాలజీ. ఇది కూడా ప్రూఫ్స్తో మీకు చూపిస్తాను చూడండి. ఎక్కువ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇదైతే నా దగ్గర. అయత్న సిద్ధ స్వాత్యము అంటే నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన అంటే ఏంటంటే అప్రయత్నంగా బయటపడడం. ఒకసారి చూపిస్తాను చూడండి. నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా బయటపడడం. ఇది నా కోచింగ్ నోట్స్ అండి, కాకినాడ ఆదిత్య. దీనిని నిబంధిత ప్రతిస్పందనను తిరిగి కొనసాగించడం అంటాం. అంటే ఏంటి ఒకసారి చూడండి. పావులో ప్రయోగంలో గంట శబ్దానికి ఇచ్చే లాలాజలాన్ని విరమించుకున్న కుక్క అప్రయత్నంగా కొంత విరామం తర్వాత మరలా ఉత్పత్తి చేయడం. కొంత సమయం తర్వాత మళ్ళీ లాలాజలం బయటకు వస్తుంది కొన్ని రోజుల తర్వాత. గత కాలం నందలి అలవాట్లు కొంతకాలం విరమణం చెందినప్పటికీ అంటే ఆగినప్పటికీ మరలా వ్యక్తం కావడాన్ని మనం అయత్న సిద్ధ స్వాస్థ్యము అంటాం. ఓకే. అర్థమైంది కదా, క్లియర్ కదా. కొంతకాలం ఆగిపోయినప్పటికీ మళ్ళీ అప్రయత్నంగా, అయత్నం అంటే అప్రయత్నం అని గుర్తుపెట్టుకోండి. అనుకోకుండా అప్రయత్నంగా వచ్చే ప్రతిస్పందన రెస్పాన్స్నే మనం అయత్న సిద్ధ స్వాస్థ్యము అంటాం. ఓకే. దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సాల్ట్ అబ్రివేషన్ అడిగాడు. ఫుల్ ఫామ్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్టీఈ యాక్ట్ ఇంక ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 to 8 క్లాసెస్ కొరకు బోధనా గంటలు ఎన్ని అని అడుగుతున్నాడు. 1000 అంటే ఒకసారి చూపిస్తాను ఉండండి మీకు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇది కూడా కోచింగ్ నోట్సే, మా సిస్టర్ది. ఒకసారి చూడండి. పని దినాలు, ఇది కూడా షెడ్యూల్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఆర్టీఈ యాక్ట్లో ఉన్న అధ్యాయాలు 7, సెక్షన్స్ 38, షెడ్యూల్ ఒకే ఒక షెడ్యూల్ అండి. అనుబంధం లేదా షెడ్యూల్ అనేది ఒకటి. చాప్టర్స్ 7, సెక్షన్స్ 38. సెక్షన్స్ కూడా ఒక దాంట్లో అడిగాడు ఎగ్జామ్లో, టెట్లోనే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పని గంటలు అడుగుతున్నాడు. స్కూల్ యొక్క పని గంటలు 1 ఇయర్కి వచ్చి 1 to 5th క్లాస్ వరకు అయితే 200 రోజుల నుంచి 200 గంటల నుంచి 800 గంటలు. ఓకే. అయితే రోజులు వచ్చి 200 రోజులు. 1 to 5th క్లాసెస్కి 200 డేస్ పనిచేయాలట 1 ఇయర్కి. దాంట్లో 800 గంటలు అనేవి పనిచేయాలి. 6 to 8th క్లాసెస్ మనకు అడిగింది 220 డేస్ అనేది వర్కింగ్ డేస్ ఉండాలి. టీచర్స్ కింద మనం వర్క్ చేస్తున్నాం కదా, ప్రైవేట్ టీచర్స్ కింద 220 డేస్ వర్కింగ్ డేస్ ఉండాలి. దాంట్లో 1000 అవర్స్ అనేవి మనం వర్క్ చేసి ఉండాలి 1 ఇయర్కి ఇది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ చూడండి. ఎన్ఈపి 2020 పాఠశాల వయస్సు ఏంటి? ఎన్ఈపి కూడా అడుగుతున్నాడు. 3 to 18 ఇయర్స్ అంటే మనకి పాఠశాల వయస్సు అని అడుగుతున్నాడు. ఇప్పుడు పాఠశాల వయస్సు అంటే స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి మనం. ఎల్కేజీ దగ్గర నుంచి, అంటే ఎల్కేజీ కాకపోయినా అంగన్వాడీ కదా, గవర్నమెంట్ ప్రకారం చూడాలి. ప్రీ స్కూల్ ఉంటుంది కదా, అంగన్వాడీ నుంచి మనం ఇంటర్ వరకు మిక్స్ చేశాడు కదా, అక్కడ వరకు చూస్తే 3 to 18 ఇయర్స్ వస్తుంది. నెక్స్ట్ ఎపెప్ సూత్రాలు ఏవి అంటే ఎన్ని అంటే 6. దమనం కావాలని మర్చిపోవడం, ప్రేరిత విస్మృతి అని దీనికి పేరు. అంటే ప్రేరేపించబడ్డ విస్మృతి అని. విస్మృతి అంటే మర్చిపోవడం.
అంటే తట్టుకోలేని విషయాల్ని మనం దమనంలోకి, హృదయంలోని లోతుల్లోకి పంపించడాన్ని మనం దమనం అంటాం. టైప్ రైటర్‌లో టైప్ చేయడం వల్ల కంప్యూటర్ ఈజీగా నేర్చుకోవడం. అనుకూల బదలాయింపు. చూడండి నిన్న ఉదయం ఏమొచ్చింది? సైకిల్ నేర్చుకున్నవాడు బైక్ నేర్చుకోగలడు అని. అది కూడా అనుకూల బదలాయింపే. ఇది కూడా టైప్ రైటర్ వస్తే కంప్యూటర్ ఈజీగా వస్తది. అది కూడా అనుకూల బదలాయింపు. ప్రతికూల అంటే రివర్స్. ఇప్పుడు హిందీ నేర్చుకుని సాంస్క్రిట్ నేర్చుకుంటుంటే అడ్డొచ్చిందనుకోండి. అంటే అడ్డు తగిలితే ఉపయోగపడకపోతే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటాం. అయితే వేరేది నేర్చుకునేటప్పుడు ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నాడు, కంప్యూటర్ నేర్చుకున్నాడు. దీనికి దానికి సంబంధమే లేదు. దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ యొక్క క్లిష్ట పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఒక్కసారి మీరు చూడండి పట్టిక. అసలు ఎరిక్సన్ లేని ఎగ్జామే లేదు. ఒకసారి చూడండి. ఎరిక్సన్ దశలు 8 దశలు. సంఖ్య అడిగితే 8 దశలు. దీంట్లో మనోసాంఘిక వికాస దశ, వయోపరిమితి, క్లిష్ట పరిస్థితులు, గుణము, లక్షణం అడుగుతున్నాడు. పూర్వ శైశవ దశ వచ్చి పుట్టినప్పటి నుంచి 1 ఇయర్ వరకు. ఇక్కడ నమ్మకం ఉంటుంది. తల్లి తండ్ర ఎవరు అనేది వాడికి తెలియదు, అపనమ్మకము ఉంటుంది. ఉత్తర శైశవ దశలో 1 to 3 ఇయర్స్ వరకు ఉంటుంది. స్వయం ప్రతిపత్తి ఉంటుంది. సిగ్గు, సంశయం. ఎల్కేజీ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ స్కూల్కి వెళ్తారు కదా, సిగ్గు సంశయం ఉంటుంది. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి అంటే స్కూల్కి స్టార్ట్ అయ్యారు స్వయంగా అనుకోండి. క్రీడా దశ క్రీడా దశ 3 to 5 ఇయర్స్. ఇది చొరవ, తప్పు అపరాధ భావం అంటే తప్పు చేశాననే భావం కూడా ఉంటుంది. అంటే ఆడుకుంటారు, పిల్లలతో కలిసిపోయి ఆడుకుంటారు. మళ్ళీ ఏం జరుగుద్దో, తప్పు చేస్తానేమో, వాళ్ళు తప్పు చేశారేమో, ఏదో భావం ఉంటుంది. పాఠశాల దశ మనల్ని అడిగింది 6 to 12 ఇయర్స్ ఏజ్ అడిగితే. ఇది శ్రమశీలత, న్యూనత. కష్టపడతారు, అలాగే అంటే స్కూల్కి వెళ్తారు, హోంవర్క్ చేస్తారు, నడుస్తారు. ఇవన్నీ శ్రమశీలత ఉంటుంది. న్యూనతాభావం, అందరితో కలవడానికి న్యూనతాభావం కూడా ఉంటుంది. మనల్ని అడిగింది ఏంటి ఇక్కడ? క్రీడా దశ అడిగాడు. క్రీడా దశ అంటే చొరవ, అపరాధ భావం లేదా తప్పు చేశాననే భావం. గుణం వచ్చి లక్ష్యం, గోల్ వస్తుంది. ఓకే, ఇది మనకి ఎరిక్సన్ దశలు. రోజు ఇస్తున్నాడు ఇది. ఒకసారి నేను క్లాస్ కూడా చేశాను ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో. అది చూడండి, ప్లేలిస్ట్లో ఉంది. భావావేశ రంగానికి చెందనిది. ఇంక ఈ రంగాలు ఎరిక్సన్ లేకుండా లేదండి అసలు క్వశ్చన్. భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, 3 రంగాలు చూసుకునే ఎగ్జామ్కి వెళ్ళండి, లేకపోతే మానేయండి. డబ్ల్యూసి బాగ్లే ఏ వికాసంపై పరిశోధన చేశారు అంటే పాఠశాల పరిసరాల వాతావరణము. ఇది కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి, ప్రూఫ్ చూడండి ఒకసారి. నా నోట్స్లోనిది, కోచింగ్ నోట్స్ ఇది. ఎవరిని అడిగాడు? బాగ్లే కదా. పాఠశాల వసతులకు విద్యార్థి వికాసానికి అవినాభావ సంబంధం ఉంటుందనేసి పేర్కొన్న విద్యావేత్త మనకి డబ్ల్యూసి బాగ్లే రచించిన గ్రంథం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఓకే, గ్రంథం కూడా ఇంపార్టెంట్, మనకు పక్కవే ఇంపార్టెంట్. ఇప్పుడు గోడార్ట్ ఏంటంటే జిప్సీ పిల్లలు, పడవ నడిపే పిల్లల మీద పరిశోధన చేశాడు. పాఠశాల విద్యకు దూరమైన పిల్లల మీద పరిశోధన చేసింది. వాళ్ళ మీద పరిసరాల ప్రభావం ఎలా ఉంటుందో కనుక్కున్నవాడు గోడార్ట్. గోడ మీద పిల్లలు కూర్చున్నారు అనుకోండి, లేదా గోడ మీద పిల్లి అని గుర్తుపెట్టుకున్నాను నేనైతే. జిప్సీ పిల్లి గోడ మీద కూర్చుంటుంది అని గుర్తుపెట్టుకున్నాను. ఇదైతే బాగ్లే. పాఠశాల వాతావరణం బాగుంటేనే మనం జాయిన్ అవ్వాలని గుర్తుపెట్టుకున్నాను. పాఠశాల వాతావరణానికి నెక్స్ట్ విద్యార్థి వికాసానికి సంబంధం ఉందని చెప్పాడు బాగ్లే. స్కోడాక్ ఏం చేశాడు? పెంపుడు శిశువుల మీద పరిశోధన చేశాడు. ఇది స్కోడాక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వుడ్వర్త్ ఏమన్నాడు? వ్యక్తి వికాసంపై అనువంశికత అలాగే పరిసరాల ప్రభావం, జన్యుపరంగాను పరిసరాలు కూడా, వాతావరణం కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పినోడు వుడ్వర్త్ మనకి. నెక్స్ట్ బిట్ చూడండి. విబ్జియార్ అని ఇంద్రధనుసును గుర్తుపెట్టుకోవడం అనేది ఏ స్మృతి అని అడుగుతున్నాడు. ఇది స్మృతి అడిగితే రెడెంటిక్రేటివ్ స్మృతి అవుతుంది. గుర్తులు అక్కడ కొండ గుర్తులు ఆన్సర్ ఉంటే కొండ గుర్తులు ఉంటుంది. స్మృతి అడిగితే రెడెంటిక్రేటివ్ స్మృతి అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఉద్దీపనను అనుభవించేటప్పుడు ఆ ఉద్దీపన వెనక ఉన్న ఉద్వేగాలను, ఉద్దీపన ఆకృతి కనబడగానే గుర్తుకు రావడాన్ని, ఉద్వేగాలు అనేవి ఆ గుర్తు సింబల్ చూడగానే గుర్తుకు రావడాన్ని రెడెంటిక్రేటివ్ స్మృతి అంటారు. అంటే సంకేతాలు, చిహ్నాల ద్వారా వాటి వెనుక దాగి ఉన్న సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకోవడాన్ని మనం రెడెంటిక్రేటివ్ స్మృతి అంటారు. ఇది ఇస్తే ఆన్సర్ ఇది అవుతుంది, లేదా కొండ గుర్తులు ఇస్తే చిహ్నాలు కాబట్టి కొండ గుర్తులే అవుతుంది. ఓకేనా? ఇదిగో ఇవన్నీ కూడా సంసర్గ స్మృతి. ఇక్కడ చూడండి, సంసర్గ స్మృతి అంటే ఏంటి? ఒక అంశం చూడగానే రెండో అంశం గుర్తుకు వస్తుంది. చూడండి, ఎలక్ట్రిక్ బల్బు అనగానే ఎడిసన్ గుర్తుకు రావడం,
ఈ ఇయర్ 1947 గుర్తుకు రాగానే స్వాతంత్ర దినోత్సవం గుర్తురాడు. ఇది సంసర్గ స్మృతి. ఒక విషయం గుర్తుకొస్తే దానికి అనుబంధం ఉన్న, సంసర్గం అంటే ఏంటి, లింక్, అనుబంధం ఉన్నది గుర్తురావడం, అది సంసర్గ స్మృతి. ఓకే. క్రియాత్మక స్మృతి అంటే దీనిని ప్రయత్నపూర్వక స్మృతి అంటారు. అంటే కొంచెం ఆలోచిస్తే గుర్తొచ్చేస్తుంది అనమాట. ఆలోచన చేస్తూ పనిచేస్తూ గుర్తుకు తెచ్చుకునే అంశాలనే క్రియాత్మక స్మృతి అంటాం. నిష్క్రియాత్మక స్మృతి అంటే అప్రయత్నంగా, ఎలాంటి ఆలోచన చేయకుండానే వెంటనే గుర్తుకొచ్చేది మనకి నిష్క్రియాత్మక స్మృతి. ఓకేనా. ఇలా స్మృతి చాలా ఉన్నాయి. సంవేదన స్మృతి అంటే తక్షణ స్మృతి. అంటే జస్ట్ కొంత టైమే ఉంటుంది అనమాట. పరిసరాల్లోనూ ఉద్దీపన చూస్తున్నంతసేపు, బస్సులోంచి వెళ్ళేటప్పుడు మనం బయటికి చూస్తాం, ఆ క్షణమే గుర్తుంటుంది. టికెట్ తీసుకుంటాం సినిమాకి, ఆ టికెట్ ఎంతసేపు గుర్తెట్టుకుంటాం, కుర్చీలో కూర్చున్నంతసేపే గుర్తుపెట్టుకుంటాం. అది సంవేదన స్మృతి. ఓకేనా. నెక్స్ట్ మనం చూడాల్సింది గిల్ఫర్డ్. ఇది అయిపోయింది. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనాలో ప్రచారకాలు కానిదేది అని అడుగుతున్నాడు. మీకు చూపిస్తాను ఉండండి. ఇది ఇక్కడ చూడండి. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసింది మనకి జేపీ గిల్ఫర్డ్, అమెరికన్ సైంటిస్ట్ ఇతను. అయితే ఈయన అంశ విశ్లేషణ పద్ధతి కూడా కనుక్కున్నాడు. ప్రజ్ఞా అంశాల విశ్లేషణ కొరకు అంశ విశ్లేషణ పద్ధతిని కనుగొన్న ఆయన గిల్ఫర్డ్. నెక్స్ట్ ఈయన అంశ విశ్లేషణ పద్ధతిలో గిల్ఫర్డ్ ప్రజ్ఞలో 3 రకాల విశేషకాలను గుర్తించాడు. విశేషకాలను గుర్తించాడు. ఇవేంటంటే విషయాలు. విశేషకాల్లో రకాలు. ఫస్ట్ విషయాలు అనేవి 4. అది అడగలేదు మనకి. నెక్స్ట్ చూడండి, ప్రచాలకాలు అడిగాడు. విశేషాలు అడిగితే 4, ప్రచాలకాలు అడిగాడు. చూడండి, ప్రచాలకాలు 5. మనకు ఆన్సర్ వచ్చి ప్రచాలకాలు 5. కానిది అడిగాడంటే ఈ గుర్తుండాలి మనకి. కొండ గుర్తు ద్వారానా గుర్తుపెట్టుకోవాలి మనం. C²MED అని గుర్తెట్టుకున్నాం మేము. కాగ్నిషన్ అంటే సంజ్ఞానం. కాన్వర్జెంట్ థింకింగ్ సమైక్య ఆలోచన. మెమరీ స్మృతి. ఎవల్యూషన్ మూల్యాంకనం. డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన. ఇవన్నీ 5 కూడా ఈయన చెప్పిన ప్రచాలకాల్లోనివి అనమాట. గిల్ఫర్డ్ చెప్పిన ప్రచాలకాల్లోనివి. ఇందులో 3 ఇచ్చి వేరేది ఇస్తాడు, మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. కానిది అడిగాడు అక్కడ. ఓకే. సంజ్ఞానము, సమైక్యాలోచన, విభిన్నాలోచన, స్మృతి, మూల్యాంకనం. ఈ 5 కూడా గిల్ఫర్డ్ ప్రచాలకాలు. నెక్స్ట్ ఉత్పత్తులు కూడా ఇచ్చాడు. ఉత్పత్తులు, ప్రచాలకాలు, విషయాలు అయితే 4, ప్రచాలకాలు అయితే 5, ఉత్పత్తులు అయితే 6. ఓకే. 4, 5, 6 అనమాట. ఉత్పత్తులు అయితే 6. ఇదిగోండి ఉత్పత్తులు. నెక్స్ట్ ప్రచాలకాలు ఇక్కడ మనకి 5. 10th హిందీ నేర్చుకున్న అబ్బాయికి ఇంటర్లో సంస్కృతం అడ్డు రావడం. అంటే పురోగమనంలో వచ్చే అవరోధం. 10th అయిపోయింది, ఇంటర్ చదువుతూ సాంస్క్రిట్ నేర్చుకుంటుంటే అప్పుడు ఏమైంది, ఆడికి అడ్డొస్తుంది, ముందుది అడ్డొస్తుంది. అంటే పురోగమిద్దాం అనుకుంటే పురోగమనంలో వచ్చే అవరోధం అని నేను గుర్తెట్టుకున్నాను. ఇది పురోగమన అవరోధం ఆన్సర్. అదే మనకి రివర్స్లో అయితే తిరోగమన అవరోధం వస్తుంది. ఒకటే గుర్తెట్టుకోండి, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేసేవి. ఇంగ్లీష్ చూడండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో లోపాలు సరిచేసి వచ్చిన మెథడ్ ఏదంటే బైలింగ్వల్ మెథడ్. ఇక్కడ ఆన్సర్ అంటే మెథడాలజీ అనమాట, ఇంగ్లీష్ మెథడాలజీ SGT వాళ్ళకి. కాంప్లెక్స్ టు కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చారట అక్కడ. తర్వాత కస్టమర్ స్పెల్లింగ్ అడిగాడట, CUSTOMER. అయితే స్పెల్లింగ్స్ ఏదో ఒకటి ఇస్తాడు. తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని దీంట్లో సెంటెన్స్ ఇచ్చేసి అక్కడ చూడమన్నాడు అనమాట. హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. నెక్స్ట్ స్ప్రెడ్ సినోనియం అడిగాడట. అది ఎక్స్టెండ్ అవుతుంది. సినోనియం అంటే సమానార్థం, పర్యాయ పదంలాగా. యాంటోనియం అంటే వ్యతిరేకం. వర్డ్స్ కొన్ని ఇచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టమన్నాడట. ఇది కొంచెం సింపుల్. నౌన్ క్లాస్ అడిగాడట. అంటే అక్కడ ఐడెంటిఫికేషన్ చేయమనేసి. నౌన్ క్లాస్, యాడ్జెక్టివ్ క్లాస్ అయ్యి ఉంటాయి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసుకోవాలి. టర్న్ డౌన్ అది ప్రేజల్ వెర్బ్ ఏదని అడిగాడట. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి, అది గ్యారంటీ రోజు, డైరెక్ట్ ఇండైరెక్ట్. తర్వాత ఇన్పుట్ పరికరాలు ఏవి అని అడిగాడట. ఇది సైకాలజీలోకి వస్తుంది. ఇన్పుట్ పరికరాలు అంటే ఇవన్నీ ఇన్పుట్టే. MICR, మైక్రోఫోన్, జాయ్స్టిక్స్, లైట్ పెన్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్, OCR, OMR, వెబ్ క్యామ్ అంటే వెబ్ కెమెరా, పంచ్ పవర్ టేప్స్, నెక్స్ట్ పంచ్ కార్డ్స్. ఇవన్నీ కూడా ఇవి ఇన్పుట్ పరికరాలే. ఒకవేళ ఇన్పుట్ పరికరం కానిది ఏంటంటే ఇవి కాకుండా ఇవి 3 ఇచ్చి ఇంకోటి ఏదైనా ఇస్తాడు, అది మీరు ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ EVS చూడండి. వత్స రాజధాని ఏది అంటే కౌశాంబి. రుద్రమదేవి కాలం ఏది అంటే 1262 నుంచి 1289 వరకు క్రీస్తు శకం.
లైకెన్ల పోషణ విధానం సైన్స్ ఇది. సహజీవనం అండి ఇది. శైవలం శిలీంధ్రం ఆల్రెడీ నేను క్లాసుల్లో చెప్పాను 6th to 9th వరకు. లైకెన్ల పోషణ ఏదంటే సహజీవనం, ఒకదానికోటి హెల్ప్ చేసుకుంటాయి శైవలం శిలీంధ్రం. యూరోక్రోమ్ను ఏ అవయవం విడుదల చేస్తుంది అంటే మూత్రపిండాలు, కిడ్నీస్. పవనశక్తిని వినియోగించి ఫస్ట్ బస్ షెల్టర్ని తయారు చేసిన కంట్రీ ఏదండి అంటే స్కాట్లాండ్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాథ్స్ ఏంటంటే 1 to 20 వరకు గల సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు రావడానికి గల సంభావ్యత ఎంత అంటే ప్రధాన సంఖ్యలు అంటే దానికదే చూడండి ఇక్కడ 1, 3, 5, 7, 11, 13, 17, 19. ఇది సేమ్ 1 అనేది 1 టేబుల్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3 అనేది 3 టేబుల్లోనే ఉంటుంది, 5 టేబుల్లోనే ఉంటుంది. అలాగ దాని టేబుల్లో అదే ఉంటుంది అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వేరే టేబుల్లో ఇవి కనిపించవు. ఒకటి మాత్రమే కారణాంకంగా ఉండే వాటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ నెంబర్ అడిగితే 8, ఏవి అని అడిగితే ఇవి వస్తాయి. క్రమ పంచభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం విలువ అడిగాడంటే దీనికి ఫార్ములా వచ్చి 360 degrees by n, అంటే 360 degrees by పంచభుజి అన్నాడు కాబట్టి 5 వస్తుంది. షడ్భుజి అని అడిగితే 6 వస్తుంది. ఓకే, అంటే దాన్ని బట్టి అక్కడ నెంబర్ని బట్టి మనకు వస్తుంది అనమాట. 5 by = దీన్ని చేస్తే ఇది వస్తుంది 72 degrees వస్తుంది. అంతర కోణాల మొత్తం అడిగితే 180. ఓకే, అంతర కోణాల మొత్తం 180. 180 into n-2 ఇది కూడా ఫార్ములా అనమాట. అంతర కోణాలు అడిగితే 180 into n-2. ఇది ఒక్కొక్క బాహ్య కోణం అడిగితే 360 degrees by n. బాహ్య కోణాల మొత్తం అడిగితే 360. నెక్స్ట్ నిగమన ఆలోచన క్రమం ఎలా ఉంటుందని అడిగాడట. ప్రత్యేకం నుండి సాధారణానికి ఉంటుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ నుంచి కిందన ఉదాహరణలు ఉంటాయన్నమాట. ఇది నిగమన ఆలోచన క్రమం. సమబాహు త్రిభుజానికి కర్ణాలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఇదొకటి. పిల్లలు సహజ వాతావరణంలో నేర్చుకునడం వలన లెర్నింగ్ అనేది బాగా జరుగుతుందనేసి చెప్పింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారట. నెక్స్ట్ బోధన అయిన తర్వాత ఫలితాలు వెంటనే అంచనా వేయడం ఏ బోధనా చర్య, ఇదొకటి. ఇది మూల్యాంకనంలోకి వస్తుంది. మొత్తం ఇవన్నీ ప్రూఫ్స్తో పాటు చెప్పాను. వీడియో లెంతీ అయినప్పటికీ మీకు రాయబోయే వాళ్ళకి రాసే వాళ్ళకి కూడా ప్రూఫ్స్తో పాటు ఉపయోగపడుతుందని ఇట్లా రాశాను. ఓకేనా, వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని డిఎస్సి వరకు నాతో పాటు చదవండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.